ఇదిలా ఉంటే సిద్దిపేటలో పర్యటించిన హరీష్ రావుతో కాలనీ వాసులు వారి పరిస్థితిని వివరించారు. ఉదయం లేచేసరికి తమ ఇళ్లలోకి నీళ్లు వచ్చాయని చెప్పుకొచ్చారు. ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొందని చెప్పుకొచ్చారు. ఇక ఇంట్లో ఉన్నటువంటి నిత్యావసర సరుకులతో సహా అన్ని వస్తువులు నీట మునిగాయన్నారు. తమను ఆదుకోవాలని అధికారుల్ని కోరారు. నాలాలు మూసివేయడంతో కాలనీలోకి ఇళ్లలోకి నీరు రావడం జరిగిందని తెలిపారు. అధికారులు ఇప్పటికైనా చొరవ తీసుకొని కాల్వలకు సంబంధించినటువంటి ఎత్తును పెంచాలని కోరారు. నాలాలు మూసివేసినటువంటి వారిపైన చర్య తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. మేము ఇక్కడికి బతుకొచ్చిన అయితే అనుకోకుండా 7 గంటల వరకే నీళ్ళు వచ్చినాయి. ఇక మా బిడ్డ నేను ఇద్దరం భయపడి ఓనర్లు వచ్చి తోలుకొని పోయారు. మాది ఏం లేకుండా అయిపోయింది సార్. మాకు తినేదాకా తిండి కూడా లేవు. ఇప్పుడు అంత పరిస్థితి అయింది. ఏదైనా సాయం చేయాలంటే చెయ్యండి అంతే. నా పేరు దేవయ్య, ఇటపల్లి. ఈ కిరాయికు 10 నెలలు ఒకటి. అయితే మేము నిన్న 6:37 వరకు మధ్య అనుకోకుండా వరద ఫుల్ వచ్చింది. మేము సామాగ్రి మేము చేయలేదు, మేము చూసుకోలేదు. అనుకోకుండా వచ్చింది. ఆ పుస్తకాలు అవన్నీ నానినాయి. వరద బాగా వచ్చింది అనుకోకుండా. ఇక మా ఓనర్లు పైన అపార్ట్మెంట్ వాళ్ళంతా కలిసి వాళ్ళంతా కలిసి మాకు సహాయం చేసారు. అంతా బియ్యము పుస్తకాలు తీసుకుపోయి పైన పెట్టుకున్నాం. రాత్రి కూడా పైనే ఉన్నాం. కానీ బాగా నష్టం మొత్తం బాగా జరిగింది సార్. దీనికి అంత ఇక అనుకోకుండా ప్రకృతి వైపరీత్యం ఏం లేదు. మాకు అది మన కెనాల్ ఉంది కదా, వాగు కొంచెం క్లీన్ చేస్తే మనకు వాటర్ పోతుండే. డిస్క్యూ టీమ్ వచ్చింది అందుబాటులోకి, వాళ్ళు కూడా బాగానే చేసారు. కొంచెం ఇన్ఫర్మేషన్ ముందు ఉంటుందండి మీకు. అక్కడ చెరువులు దిగేది మనకు వర్షాలు 3 రోజుల నుండి పడుతున్న విషయం తెలుసు. ఆ విషయంలో ఆ డిపార్ట్మెంట్ వాళ్ళు తెలుసుకొని ఇన్ఫర్మేషన్ ఇస్తే ఇంత నష్టాలు జరిగాయండి. ఎవరిని అనలేము ఇక్కడ బ్లేమ్. కానీ ఎవరు కరెక్ట్గా వాళ్ళు చేస్తే అసలు ఈ సమస్యలు ఉండే ఇంత ఇంత నష్టం అనేది ఉండదు. వాళ్ళు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అంతే. ఎవరు మేము చెప్పినా ఏం చేయలేమండి ఇక్కడ. అదే ఓనర్ వాళ్ళు చూడకపోతే పరిస్థితి మాది ఏంది? ఇక్కడ మొత్తం నీళ్ళలో నిండిపోయే పరిస్థితి కదా. ఆ టైంలో మాకు ఎవరు రాలేదు కదా. డిస్క్యూటింగ్ కూడా ఆ టైంలో లేదు మాకు. వీళ్ళే ఉన్నారు కదా. నా పేరు రాఘవరెడ్డి, శ్రీనగర్ కాలనీ. వాటర్ ఇదివరకు ఎప్పుడు రాలేదు. 20 ఇయర్స్ నుంచి వెళ్ళి మీద వాటర్ ఏం జరిగిందో మరి చెరువు దిగిపోయినా ఏం జరిగినాయో మాకు ఏం తెలియదు. అన్ఎక్స్పెక్టెడ్గా వాటర్ సర్చ్ చేసినాయి. 6:30 పొద్దున ఏం లేదు. 7 గంటలకు స్టార్ట్ అయింది. మొత్తం వీళ్ళు ఇంట్లో కింద ఇద్దరు ఉంటారు. వాటర్ వస్తుంది వాళ్ళకు కూడా తెలియదు. ఆడికి అలాట్ అయింది. ఫోన్లు చేసి బండ్లు కార్లను తీసేసి వస్తువులు కూడా తీసుకొని మీద పెట్టినాము. మళ్ళీ వాళ్ళని కూడా మీద తీసుకున్నాము. ఏం లేదు. మా ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ కాలువ కెనాల్ ఉంది కదా, ఆ కెనాల్ ఎప్పుడు కానీ నీట్గా చేసి పెట్టాలి. ఒకటి దాన్ని హైట్ లేపాలి వాటర్ పోయేటట్టు. మీద ఫ్లో వాటర్ ఎక్కువ వచ్చినప్పుడు అది పోతలేదు. కింద నర్సాపూర్ చెరువు కూడా అది దాన్ని కొంచెం డౌన్ చేసి పెట్టాలి. మత్తడు ఎప్పటికి వాటర్ ఎక్కువైతే వెళ్ళిపోయేటట్టు. ఎప్పుడు ఆ తూము బంద్ చేసి పెడుతున్నారు. దాంతో సెట్ బ్యాక్ అవుతుంది. వాటర్ మాకు ఇండ్లకి వస్తుంది. అదో ప్రాబ్లం ఉన్నది. వాళ్ళు రాజకీయ నాయకులు కానీ మున్సిపాలిటీ యంత్రాంగం కానీ దానికి ఒక ఎస్టిమేషన్ చేసి ఆ క్లియరెన్స్ పోయేటట్టు చూడాలి ఎప్పటికైనా. లేకుంటే మళ్ళీ ముప్పు వచ్చే ప్రాంతం ఉంటుంది. మళ్ళీ వాటర్ వచ్చే ఆలోచన ఉంటుంది. కాబట్టి దూరదృష్టితోనే దాన్ని కాలువని కెనాలు పెంచాలి. హైట్ పెంచి దాన్ని ఇంకా క్లీన్ చేసి పెట్టాలి ఎప్పటికప్పుడని మాకు ఉద్దేశం.